Hi, hello, good morning. Welcome back to my channel. In today's class, we are going to discuss and we are learning about SCA1 purpose important problems. So, these are 2 marks, 4 marks, and 6 marks, and separately. So, first of all, in today's class, we all are going to discuss and we are going to learn about 2 marks problems only. Okay, so first problem is use Euclid's division algorithm to find HCF of 936 and 1224. సో ఈ ప్రాబ్లమ్ మనం యూక్లిడ్స్ ఆల్గారిథం యూజ్ చేసుకుంటూ సాల్వ్ చేయాలి. ది కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ నేను మీకు ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. సో ఆల్రెడీ మన లాస్ట్ వీడియోస్లో ఉన్నాయి. ఇప్పుడైతే ఓన్లీ ఇంపార్టెంట్ పర్పస్లో ప్రాబ్లం మాత్రమే చేస్తున్నాను, ఎంతవరకు ఇంపార్టెంటో. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్ మెథడ్లో చేయొచ్చు. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం. సో ఇన్ కేస్ ఈ ఫార్ములాలో మీరు డైరెక్ట్గా స్టెప్ బై స్టెప్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్, ట్రై చేయొచ్చు. లేని ఎడల అట్లీస్ట్ చెయ్యలేకపోతే సో ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే దానికి ఫస్ట్ మనకి హెచ్సిఎఫ్ డివిజన్ చేయడం వచ్చు కదండి, అలా డివిజన్ చేసుకుందాం. సో 936 1224లో 1 టైం వస్తుంది. సో 936ని ఇక్కడ మైనస్ చేసినట్లయితే మనకి 8 ఇక్కడ మళ్ళీ 8 వస్తుంది. ఓకే, 208 అనేది రిమైండర్ ఉంటుంది. సో అగైన్ మళ్ళీ 936ని ఇక్కడికి మనం తెచ్చుకున్నట్లయితే, ఓకే 936ని ఇక్కడ తెచ్చుకున్నట్లయితే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 288 అనేది 3తో మల్టిప్లై చేసినట్లయితే, సో 3తో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది, 864 వస్తుంది. 864. సో అగైన్ దీన్ని మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి ఎంత మిగులుతుంది, 72. సో అగైన్ 288ని ఇక్కడ మనం తీసుకుందాం. సో 72 4 2 8, ఓకే 4తో మనకి ఇక్కడ ఫైనలైజ్ అవుతుంది. అంతే. ఎన్ని స్టెప్స్లో చేశాను నేను, 1 2 3. అంటే ఇక్కడ మనం యూక్లిడ్ ఆల్గారిథంలో ఎన్ని స్టెప్స్ రైట్ చేసుకోవాలి, 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ 1 ఎంత మనకి 1224 ఈక్వల్ టు 936 మల్టిపుల్ 1 ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి 288. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్. ఇక్కడ ఆర్ అనేది మనకి నాట్ ఈక్వల్ 0 కదా, సో ఆర్ నాట్ ఈక్వల్ 0. అగైన్ వీ విల్ స్టార్ట్ స్టెప్ 2. సో స్టెప్ 2లో ఇది మనకి ఇక్కడ మనకి ఏదైతే మిగిలిందో అది మనకి ఏమవుతుంది, బి అవుతుంది. సో ఇక్కడ ఏదైతే మనకి బి కింద తీసుకున్నాం అది మనకి ఇప్పుడు ఏ అవుతుంది. సో 936 ఈక్వల్ టు 288 మల్టిపుల్ 3. సో 3తో దీన్ని మల్టిప్లై చేస్తే మనకి రిమైండర్ ఎంత మిగిలిందండి, 72. అగైన్ ఆల్సో రిమైండర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ స్టెప్ 3. స్టెప్ 3లో మనకి ఇక్కడ ఇది 288 అనేది ఏ ప్లేస్లోకి వస్తుంది, 72 ఈజ్ గోయింగ్ టు బి ప్లేస్ అండ్ మల్టిపుల్ 4. సో రిమైండర్ 0. సో దేర్ఫోర్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ రిమైండర్ 0 అయింది కాబట్టి ఏం చేయాలి మనం ఇప్పుడు, హెచ్సిఎఫ్ ఆఫ్, ఇప్పుడు ఈ 72 అనేది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. ఏ నెంబర్స్కి అవుతుంది, 936 1224కి 72. ఓకే, సో ఇది మీకు 2 మార్క్స్ ప్రాబ్లం అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మెథడ్ లాస్ట్ ఇయర్ మనకి 2025 మార్చ్ పేపర్లో కూడా వచ్చిందండి. ఓకే, సో అందుకొరకు అని చెప్పి మీరు జాగ్రత్తగా దీన్ని చేసుకుంటూ ఉండండి. సో నెక్స్ట్ ఇందులో సెకండ్ వన్ ఒకటి ఉంది కదండి. సో ఈ సెకండ్ ప్రాబ్లం చేద్దాం ఇప్పుడు. 135 అండ్ 255. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ స్టెప్ 1 రైట్ చేసేటప్పుడు ముందు మనం దీన్ని మనం మెథడ్లో చేసుకుందాం. 135ని 255కి 135 1 అండి. సో 135 వస్తుంది. సో దీన్ని మైనస్ చేసినట్లయితే మనకి 120 రిమైండర్ ఉంటుంది. అగైన్ 135 తీసుకొచ్చినట్లయితే సో 120. సో అగైన్ 15 125 15 8 జా 120. సో అగైన్ దిస్ ఈజ్ ఆల్సో 3 స్టెప్స్ అండి. స్టెప్ 1 255 ఈక్వల్ టు 135 into 1 ప్లస్ రిమైండర్ ఎంత అండి ఇక్కడ 120.
So this is r is not equal to 0. So step 2. సో ఇప్పుడు ఇది మనకి ఏ ప్లేస్కి వస్తుంది కదా, 135 ఈక్వల్ టు, సో 120 into 1 plus remainder is 15. This is also r is not equal to 0. And the next one, step 3. Step 3 లో 120 is the a అవుతుంది. సో 15 is b అండి. 15 8 జా ప్లస్ 0. సో ఇక్కడ మనకు r ఈక్వల్ టు 0 అయింది. సో therefore HCF of 135 and 255 is ఎంత వచ్చింది మనకి ఇక్కడ. సో దిస్ ఈజ్ HCF. ఆర్ యూ అండర్స్టాండ్? ఐ హోప్ అందరికి ఈ ప్రాబ్లం అనేది అర్థమైంది అనుకుంటున్నానండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ సెకండ్ వన్. సో ఈ చాప్టర్కి ఇది ఒకటే ప్రాబ్లం అండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం స్టార్ట్ చేసుకుందాం. సెకండ్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే సిస్టమ్ స్లో. ఓకే, రైట్ ఆల్ సబ్సెట్స్ p ఈక్వల్ టు XYZ. సో ఈ సబ్సెట్స్ రాయాలంటే అది చాలా ఈజీ అండి. సో సబ్సెట్స్ మెథడ్ అనేది వచ్చింది అంటే ఈజీ, 2 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. జస్ట్ ఏమీ లేదు, ఇక్కడ మనకి ఈ ఫ్లవర్ బ్రాకెట్ లోపల ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చెక్ చేయండి ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫార్ములా ఏంటి సబ్సెట్స్కి, సబ్సెట్స్ ఈక్వల్ టు 2 power n. సో 2 power n మీన్స్ ఇందు లోపల ఎన్ని నెంబర్స్ ఉంటే అంత నెంబర్ వేసుకోండి. అంటే దీని అర్థం ఏంటి, మనకి ఇప్పుడు 2ని 3 times మల్టిప్లై చేయాలి. 2 2 జా 4, 4 2 జా 8. అంటే మనం టోటల్ ఎన్ని సబ్సెట్స్ రైట్ చేయాలండి, 8 సబ్సెట్స్ రావాలి. సో PXYZ ఈక్వల్ టు, ఫస్ట్ మీ 3ని సపరేట్గా రైట్ చేసుకోండి. ఎక్స్, అగైన్ వై, మళ్ళీ ఇంకోటి రైట్ చేసుకుంది జెడ్. 3 అయిపోయాయి కదండి. ఇప్పుడు 2 2 చెప్పండి రాద్దాం. ఓకే, XY, నెక్స్ట్ వన్ YZ, నెక్స్ట్ వన్ XZ. ఓకే, టోటల్ ఏంటంటే 1 2 3 4 5 6 అయ్యాయి. సో ఈ 3 కలిపి ఒకటి రైట్ చేసుకుందాం, XYZ. సో మొత్తం టోటల్ 7 అయ్యాయి. సో ఒకటి మనకు తగ్గుతుంది కాబట్టి దట్ ఈస్ నల్ సెట్. సో ఇవేనండి, ఎంత ఈజీ చూడండి ఒకసారి, 2 మార్క్స్కి వెరీ ఈజీ. సో ఈ సబ్సెట్స్ రాయడం ఎలా అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ వెరీ ఈజీ మెథడ్. అండ్ నెక్స్ట్ ఇందులో నేను ఎంతవరకు అబ్జర్వ్ చేసిన స్టూడెంట్స్లో మిస్టేక్ ఏంటి అంటే, ఈ ఫ్లవర్ బ్రాకెట్ని చేయడానికి చాలా ఇబ్బంది పడతారండి. ఇందులో ఏం లేదు, జస్ట్ దీన్ని పైనుంచి ఒకటి ఇలా తీసుకుందాం, అగైన్ దీన్ని కింద నుంచి ఇలా తీసుకుంటే అయిపోతుందండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. సో థర్డ్ ప్రాబ్లం ఒకసారి కొంచెం రైట్ చేసుకుందాం. చెక్ వెదర్ check whether 4 and -2 is a zeros of the polynomial p of x equal to x square minus 2x minus 8. ఓకే, సో ఇది మనకి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అనేది మనం ఎస్ఆర్ను చెక్ చేయాలండి. సో ఇప్పుడు ఎలా చెక్ చేస్తాం మీకు ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏది చెక్ చేయాలనుకుంటే దాన్ని p of x ఈక్వల్ ఫస్ట్ తీసుకుందాం, x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8. ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ అన్ని 2 వాల్యూస్. ఫస్ట్ వన్ p of 4. సో 4 మీన్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఎక్కడైతే x ఉంటుందో ఆ ప్లేస్లో మనం 4ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో అంటే ఇప్పుడు మనకి ఇది 4 స్క్వేర్ minus 2 into x plus again 4 8. So 4 4 ja 16 minus 2 4 ja ఎంతండి 8. సో minus 8. సో ఈక్వల్ టు 16. ఇది చూడండి ఒకసారి, -8 -2 మైనస్ అయినట్లయితే మనం దాన్ని యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే 8 + 8 16. బట్ ఇక్కడ బిగ్ నెంబర్ ముందు సైన్ ఏదైతే ఉంటుందో అది యూజ్ చేసుకుంటాం. ఇక బిగ్ నెంబర్ అంటే కాదు, రెండు ఈక్వలే కాబట్టి నెగిటివ్ సైన్. సో 0 అయిపోయింది. సో నెక్స్ట్ సెకండ్ వన్ చేస్తున్నాను అక్కడ చూడండి. సో p of -2.
సో అగైన్ p of x ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8. సో ఇప్పుడు x ప్లేస్లో నేను ఏం సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను, -2 అంటే -2 హోల్ స్క్వేర్ 2 ఇంటూ -2 మైనస్ 8. ఇక్కడ మనం ఎప్పుడైనా కూడా స్క్వేర్ చేసేటప్పుడు మనకి సింబల్ అనేది చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, అంటే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో అగైన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 జా 4 మైనస్. సో +4 +4 +8 -8 0, అంటే ఈ 2 కూడా జీరోసే కదా. సో దేర్ ఫోర్ 4, -2 ఈజ్ ఏ జీరో ఇస్ ఆఫ్ the polynomial p of x. సో ఇలా రాసి పెట్టచ్చు, లేదు మీకు ఇంకా రాస్తాను అనుకుంటే ఈక్వేషన్ కూడా రైట్ చేయొచ్చు. ఓకే, ఇది మీకు పాలినామియల్ని మనకి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ కింద చూపించడానికి అండి. ఓకే, నెక్స్ట్ వన్ థర్డ్ వన్ అయిపోయింది కదా. ఫోర్త్ ప్రాబ్లం. సో ఫోర్త్ ప్రాబ్లం, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ k -2 is a zero if of polynomial zeros of the polynomial p of x is equal to x square minus x minus 2k plus 2. అంటే ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ కే వాల్యూ ఏంటి, సో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన హింట్ ఏంటి అంటే -2 ఈజ్ ఏ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ p of x. అంటే -2 అనేది ఈ పాలినామియల్ కి జీరోస్ పాలినామియల్ అవుతుంది అనమాట. సో ఆ హింట్ ని మనం యూజ్ చేసుకొని దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి ఇప్పుడు ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ p of x అని రైట్ చేసుకున్నాం. x స్క్వేర్ మైనస్ ఎక్స్, ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేసినట్టయితే 2k మైనస్ ఇంటూ ప్లస్ -2. ఓకే, ఇది నేను p of x రైట్ చేసుకున్నాను. మనకి ఇచ్చిన హింట్ ఏంటి, -2 ఈజ్ ఏ జీరో ఆఫ్ ద పాలినామియల్. అంటే ఏంటి, ఇందులో -2 తీసుకున్నట్లయితే ఈ ఈక్వేషన్ జీరో అవుతుందని అర్థం అనమాట. సో అంటే -p of -2 ఈక్వల్ టు -2 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్, ఎప్పుడైనా -2 వచ్చినప్పుడు ఇలా బ్రాకెట్ వేలో మీరు దాన్ని సపరేట్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే అప్పుడు మనకి ఈజీగా అర్థం అవుతుంది. ఓకే, నెక్స్ట్ -2k -2. సో ఇది జీరో కదా, జీరో, ఈ కండిషన్ అదే కదా. సో 2 స్క్వేర్ అంటే 4, ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుందని విషయం ఆల్రెడీ ఇక్కడ ప్రాబ్లంలో చెప్పాను మీకు. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ -2k -2. సో 4 + 4 8, ఇది కూడా కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ రైట్ చేసుకోండి -2k. సో 8 - 2 అంటే ఎంతండి, 6 - 2k ఈక్వల్ టు 0 ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 2kని ఇటువైపు పంపిద్దాం. సో -2k ఏమవుతుంది, +2k అవుతుంది. సో ఇక్కడ 2 ఇంటూ k అంటే 2 ఇక్కడ kతో మల్టిప్లికేషన్లో ఉందండి. సో నేను దీన్ని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటా. లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే k ఈక్వల్ టు 6/2 అంటే 2 3 జా. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k, 3. ఆర్ యూ అండర్స్టాండ్ చిల్డ్రన్? వెరీ గుడ్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. I start the fifth problem. Any doubt? Okay. Next, fifth one. One of supplementary angles exceeds the other by 24 degrees. Okay, find the angle. సో ఇందులో ఏంటి ఇచ్చారు మనకి, వన్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్స్ దా, అంటే సప్లిమెంటరీ యాంగిల్స్ లో ఒకటంటే మనకి ఏమవుతుంది, ఎక్సీడ్ అవుతుంది. 24 అంటే ఒకటి x అనుకున్నట్లయితే రెండోది ఏమవుతుంది, ఎక్సీడ్ అంటే పెరుగుతుంది, అంటే x + 4 అనమాట. అంటే మనకి ఫస్ట్ వాల్యూ రాదు కదా. సో ఫస్ట్ వాల్యూ తీసుకుందాం. లెట్
స్మాల్ యాంగిల్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నట్లయితే సో దెన్ కండిషన్ వైజ్డ్ అదర్ యాంగిల్ ఈక్వల్ టు అదర్ యాంగిల్ అవుతుంది ఎక్స్ సీడ్స్ కదా ఎక్స్ ప్లస్ 24. యాక్చువల్లీ మనకి సప్లిమెంటరీ యాంగిల్స్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇలా యాంగిల్ నేమ్ చెప్పగానే మీకు ఫస్ట్ ఐడియా రావాలి దీని సమ్ ఎంత అవుతుంది, దీని సమ్ అనేది ఎంత అవుతుంది అనేది మనకి తెలియాలి. సప్లిమెంటరీ యాంగిల్స్ అయితే 180, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయితే 90. సో సమ్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి సో ఈ రెండింటిని సమ్ చేస్తే ఎంతకి ఈక్వల్ అవుతుంది, సో ఈక్వల్ టు 180. సమ్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్ ఈక్వల్ టు ఎంత అండి 180. సో ఈ కండిషన్ ఇక్కడ నేను యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఏమైంది 2x ప్లస్ 24 ఈక్వల్ టు 180. సో ఈ 24 నేను రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే మైనస్ అవుతుంది. సో 180 మైనస్ 24 సో ఎంత వస్తుంది, ఇది మనకి ఇక్కడ 156. ఓకే, సో ఇక్కడ చూడండి 2 అనేది లెఫ్ట్ సైడ్ మల్టిప్లికేషన్ లో ఉంది. సో రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే x ఈక్వల్ టు 156/2. సో దాని 2 టేబుల్తో దీన్ని మల్టిప్లై డివిజన్ చేసినట్లయితే 2 7 జా 14, 1 ఉంటుంది 16, 2 8 జా 16. సో దేర్ ఫర్ x ఈజ్ ఈక్వల్ టు 78. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 78. సో ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ టు 78 అంటే ఇది స్మాల్ యాంగిల్. ఇప్పుడు అదర్ యాంగిల్ కూడా కన్సిడర్ కదా. సో x ప్లస్ 24 అంటే 78 ప్లస్ 24. వన్ ఆర్ టూ. సో అంటే యాంగిల్స్ ఈక్వల్ టు 78, 102. ఓకే, అర్థమైంది, ఇక్కడతో వదిలేయకూడదు. సో నెక్స్ట్ యాంగిల్ కూడా మనం ఫైండ్ చేయాలి, ఎందుకంటే ఫైండ్ ద యాంగిల్స్ అని అడిగారు కాబట్టి. సో 2 యాంగిల్స్ ను కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే. సో నెక్స్ట్ 6th ప్రాబ్లం, ద ప్రొడక్ట్ ఆఫ్ 2 consecutive odd numbers is 255. So write the suitable quadratic equation. సో ఒక 2 కాంజిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ అనేది 255 అంటండి. సో దాన్ని యూజ్ చేసుకొని మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మనకి యాక్చువల్గా ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్లో మనం రైట్ చేయాలంటే దీన్ని ఎలా రైట్ చేసుకుంటాం, యాక్చువల్గా ఇది మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అక్టోబర్ సిలబస్లో ఉంది, పోర్షన్లో ఉందండి. బట్ బై ఛాన్స్ మీకు ఇప్పుడు అక్టోబర్ ఎండింగ్లో ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి బై ఛాన్స్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో అందుకొరకే ఇచ్చాను నేను మీకు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంజిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటంటే కంటిన్యూ నెంబర్స్. కాంజిక్యూటివ్ అనేది వర్డ్కి మీనింగ్ తెలిస్తే మీకు ఈ ప్రాబ్లం అనేది ఈజీ అవుతుంది. కాంజిక్యూటివ్ అంటే ఏంటంటే మనకి కంటిన్యూ నెంబర్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ స్మాలర్ ఆడ్ ఇంటీజర్ ఆడ్ నెంబర్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. స్మాలర్ నెంబర్ ఎక్స్ అయినట్లయితే సో అప్పుడు బిగ్గర్ నెంబర్ ఏమవుతుంది, నెక్స్ట్ కాంజిక్యూటివ్ ఏమవుతుంది, అప్పుడు మనకి నెక్స్ట్ కాంజిక్యూటివ్ ఏమవుతుందండి, సో ఎక్స్ ప్లస్ 2 అవుతుంది. నెక్స్ట్ కాంజిక్యూటివ్ ఆడ్ నెంబర్ ఆర్ ఇంటీజియర్ సో ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ 2. ఎందుకు ఎక్స్ ప్లస్ 2 తీసుకున్నామంటే ఇది ఆడ్ నెంబర్స్ కదా. ఇన్ కేస్ ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకున్నట్లయితే సో 1 ప్లస్ 2 ఎంత అవుతుంది 3, అలా అనమాట. సో ఈ వేలో మనం కాంజిక్యూటివ్ నెంబర్స్ ని రైట్ చేసుకుంటాము. సో దీని యొక్క ప్రొడక్ట్ ఎంత అండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 255. సో దీన్ని మల్టిప్లై చేయండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ 2x ఈక్వల్ టు 255. సో ఈక్వల్ టు 255 నేను లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే మైనస్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 255 ఈక్వల్ టు 0. ఇది ఓన్లీ 2 మార్క్స్కి ఇస్తే ఇక్కడతో విడిచిపడతాం. ఇన్ కేస్ 4 మార్క్స్లో ఇచ్చినట్లయితే దీనికి ఫార్ములా
క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఫార్ములా యూజ్ చేసుకొని స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఐ హోప్ అందరికి అర్థమై అనుకుంటున్నాను 6 ప్రాబ్లమ్స్. సో ఇంకో 6 ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయండి మీకు. సో ఆ 6 కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఒకే వీడియోలో అయితే మీకు కూడా చూసుకోనికి చాలా ఇబ్బంది అవుతుంది, లెంతీగా ఉంటాయని చెప్పి సో 2 parts లో చేశానండి. ఓకే, సో ఇంకొక 6-7 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఆ 6-7 ప్రాబ్లమ్స్ కూడా 2 marks పెడతాను. ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ SA1, సో ఫైనల్ బోర్డ్ ఎగ్జామ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.